అందరికీ నమస్కారం. భరణిని చావుదెబ్బ తీసిన పవరాస్త్ర, గుండెలు పగిలేలా దివ్య తనుజ ఏడుపు. వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కరికి ఆ ఒక్కరికి సారీ చెప్పాడు భరణి. బిగ్ బాస్ హౌస్ నుంచి భరణి శంకర్ హెల్మెట్ అయిపోయాడు. సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్ట్గా పేరు, బలమైన ఆట మాట ఇన్ని ఉన్న భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఆడియన్స్ మాత్రం గట్టి షాకే ఇచ్చింది. అయితే ఇది పూర్తిగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే జరిగింది అంటూ నాగార్జున నొక్కి మరీ చెప్పారు. ఇక ఎలిమినేట్ అయ్యి వెళ్లే ముందు భరణి నలుగురు గురించి మాట్లాడాడు. మరి ఏం చెప్పాడు తనూజ, దివ్య ఎలా బాధపడ్డారో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9లో దీపావళి ఎపిసోడ్గా ఘనంగా జరిగింది. హీరోయిన్లు శివాని నాగారం, అప్సర రాణి, ఆనంది డాన్సులు, హైపర్ ఆది దీపావళి పంచులు, సాగర్ ప్యారడీ సాంగ్స్తో ఈవెంట్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది. అలానే సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా తమ మూవీ జటాధర ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్కి వచ్చారు. అయితే ఎపిసోడ్ అంతా ఆడుతూ పాడుతూ గడిచింది. కానీ నామినేషన్స్లో ఉన్న 6గురిలో ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరికి భరణి, రాము రాథోడ్ డేంజర్ జోన్లో మిగిలిపోయారు. అప్పటి నుంచి అటు దివ్య ఇటు తనుజ ఏడుస్తూనే ఉన్నారు. తనుజ ఏడుపు చూసి నాగార్జున అయితే కన్ఫెషన్ రూమ్కి కూడా పిలిచారు. ఏమైందమ్మా, ఏమైనా చెప్పాలా అని అడిగారు. సార్, నేను నా ఫ్యామిలీ బాగా మిస్ అవుతున్నా. వాళ్ళ వాయిస్ కూడా వినలేకపోయాను. చాలా బాధగా ఉంది. ఇక హౌస్లోకి వచ్చిన తర్వాత నాన్న అనే బాండింగు భరణి గారితో ఏర్పడింది. కానీ అందరూ దాని గురించి చెప్పి నా గేమ్ స్పాయిల్ అవుతుంది అనడంతో ఆయనతో కూడా వారం రోజుల సరిగా మాట్లాడలేకపోయా. అందరూ ఉన్న ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతోంది అంటూ తనూజ చాలా బాధపడింది. దీపావళి అయినా కూడా ఎలిమినేషన్ తప్పదు. డేంజర్ జోన్లో ఉన్న భరణి, రాము ఇద్దరిని గార్డెన్ ఏరియాలకు రమ్మని నాగార్జున పిలిచారు. డోర్స్ కూడా లాక్ చేయమని బిగ్ బాస్కు సూచించారు. ఇది దీపావళి స్పెషల్ అయిన ఎలిమినేషన్ తప్పదు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలయ్యే ముందు ఒక విషయం అడగాలి. ఈ హౌస్లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది. ఇమానుయల్ దగ్గర ఉన్న ఆ పవరాస్త్రకి 3 పవర్స్ ఉన్నాయి. అది ఈ వీక్ యూజ్ చేయవచ్చు. రెండోసారి మరికొన్ని వారాల తర్వాత వాడచ్చు. మూడోసారి ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి. మరి ఇక ఈ వారం ఆ పవరాస్త్రాకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్ ఇప్పుడు సేవ్ చేస్తే మళ్ళీ సేవ్ చేసే పవర్ ఇక ఉండదు. మరి ఇమానుయల్, ఈ వారం ఈ పవర్ని ఎవరికైనా యూజ్ చేస్తావా అంటూ నాగార్జున గారు అడిగాడు. రాము కోసం పవరాస్త్ర వాడిన ఇమానుయల్ అంతా విన్న తర్వాత నేను పవరాస్త్ర వాడదామనుకుంటున్నా సార్ అని ఇమ్ము చెప్పాడు. ఈ 6 వారాల గేమ్స్ చూసుకుంటే రాము స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు సార్. కానీ ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన భరణి అన్న మరలా కనిపించలేదు. ఎక్కడో బాండ్స్లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. కనుక నేను రాము కోసం ఇది ఉపయోగిస్తున్నా అని ఇమ్ము చెప్పాడు. దీంతో ఇమానుయల్ తన పవరాస్త్ర ఉపయోగించాడు. కానీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లిస్టులో ఉన్నారో చూద్దాం. ఇమ్ముని పవరాస్త్ర తీసుకుని చేతిలో పట్టుకోమని ఉండు. భరణి, రాము మీ ఎదురుగా ఉన్న కాకర్సు వెలిగించండి. అది వెలిగే అందులో ఉన్న కలర్ మీరు ఎలిమినేటెడ్ ఆర్ సేఫ్ అని తెలుస్తుంది అంటూ నాగార్జున చెప్పారు. ఇక క్రాకర్ వెలిగించగానే రాము సైడు ఉన్న క్రాకరు గ్రీన్ కలర్గా, భరణి వెలిగించిన క్రాకర్ రెడ్ కలర్గా చూపించింది. దీంతో భరణి, నువ్వు ఎలిమినేట్ అయ్యావు, స్టేజ్ మీదకి రా అంటూ నాగార్జున పిలిచారు. ఇమానుయల్ నీ దగ్గర ఉన్న పవర్ ఇవ్వు, నువ్వు వాడవు. సేవింగ్ పవర్ ఇంకా నీ పవరాస్త్రాకి 2 పవర్స్ ఉన్నాయి.